ఈరోజు ఏపీజీబీ బ్యాంక్లో ప్రమోషన్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే జరిగినాయి. క్లర్క్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ జరిగినాయి, అదేవిధంగా ఆఫీసర్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే జరిగినాయి ఫ్రెండ్స్. అయితే ఆఫీసర్ సంబంధించినటువంటి ఎగ్జామ్లలో 80 క్వశ్చన్స్ వస్తాయి ఫ్రెండ్స్. సో మీకు అందరికి తెలిసిన విషయమే. సో మనకు ఈ ప్రమోషన్ ఎగ్జామ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 50% మార్కులు మనకు ఇందులో నుంచి వెయిటేజ్ ఉంటుంది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళకు మనకు ఏ క్వశ్చన్స్ ఏమేమి రాసినాం అనేటటువంటి ఒక రకమైనటువంటి డౌట్ ఉంటుంది. అదేవిధంగా బయట కొంతమంది ఎగ్జామ్ రాయకుండా చూస్తూ ఉంటారు, క్వశ్చన్ పేపర్ ఏమొచ్చిందని మనల్ని అడుగుతూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకు తెలియని కోసం అని చెప్పేసి సో నాకు గుర్తున్నాడు మటుకు కొన్ని క్వశ్చన్స్ అయితే మీ ముందరికి తీసుకురావడమే జరుగుతుంది. సో నేను చెప్పేటటువంటి ఆన్సర్ అయితే మ్యాక్సిమం రైటే ఉంటాయి. 80 to 90% ఈ ఆన్సర్స్ రైటే ఉంటాయి. ఒకవేళ ఆన్సర్ రాంగ్ అనిపిస్తే మీరు కామెంట్ ద్వారా మీ యొక్క ఆన్సర్ని అయితే తెలియజేయచ్చు. అదేవిధంగా నేను చెప్పని క్వశ్చన్స్ ఏమైనా ఉంటాయి సో అవి కూడా మీరు కామెంట్ ద్వారా కిందనైతే కామెంట్ అయితే పెట్టచ్చు ఫ్రెండ్స్. సో నేను చెప్పేటటువంటి ఈ క్వశ్చన్స్ అయితే 2 to 3 వాళ్ళకు వచ్చినటువంటి క్వశ్చన్స్ ఫ్రెండ్స్. సో ప్రమోషన్ ఎగ్జామ్స్ క్వశ్చన్స్. సో ఆర్బీఐ ఎంఎస్ఎఫ్ రేట్ ఎంత అన్నాడు ఫ్రెండ్స్. సో ఆర్బీఐ ఎంఎస్ఎఫ్ రేట్ వచ్చేసి 6.75 అనేది ఆర్బీఐ ఎంఎస్ఎఫ్ రేట్ ఫ్రెండ్స్. ఓకేనా. తర్వాత రెపో రేట్ ఇంక్రీజ్ అయితే ఏమైందంటే బ్యాంకుల దగ్గర లిక్విడిటీ అనేది డిక్రీజ్ అయితే అవ్వడమే జరుగుతుంది ఫ్రెండ్స్. సో గోల్డ్ లోన్ ఎల్టీవీ రేషియో ఎంత ఉంటుంది ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం 75% అనేది ఉండాలి ఫ్రెండ్స్. సో గార్నిష్ ఆర్డర్లో సో కోర్టు ఏమవుతుంది, సో బ్యాంక్ ఏమవుతుంది అని చెప్పేసి అన్నాడు ఫ్రెండ్స్. ఓకేనా. సో దాని తర్వాత సో కోర్టు ఎవరు ఇష్యూ చేస్తారంటే కోర్టు ఇష్యూ చేస్తుంది. సో బ్యాంక్ ఏమవుతుంది అంటే బ్యాంక్ అనేది డెప్టార్ అవుతుంది ఫ్రెండ్స్. సో కొంతమంది ఏమంటారంటే బ్యాంక్ అనేది ఏజెంట్ కూడా అవుతుంది అంటున్నారు. సో నాకు తెలిసి అయితే డెప్టార్ అవుతుంది అనేది అని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇన్షోర్ట్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటంటే అన్ఫిల్డ్ లేకుండా ఇన్కంప్లీట్ ఇన్స్ట్రుమెంట్ని మనం ఇన్షోర్ట్ ఇన్స్ట్రుమెంట్ అని చెప్పేసి అనడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్యాష్ రిటెన్షన్ లిమిట్ ఫ్రెండ్స్. క్యాష్ రిటెన్షన్ లిమిట్ అంటే మనకు క్యాష్లో ఉన్నదానికంటే లిమిట్ కంటే 10% ఎక్కువ పెట్టుకుంటే అది క్యాష్ రిటెన్షన్. అది 1 day కావచ్చు, 3 days కావచ్చు, 5 days కావచ్చు, కానీ పెట్టుకోవద్దు. కానీ మనకి ఇచ్చిన దాంట్లో ఏది రాగానే అడిగిండు. సో దాంట్లో మనకు లిమిట్ ఎక్సీడ్ 3 days లిమిట్ 3 months 3 days ఒక మంత్లో 3 days లిమిట్ ఎక్సీడ్ అయితే సో అవి హాలిడేస్తో కలిపి ఫ్రెండ్స్. సో అక్కడ ఏమన్నాడు ఎక్స్క్లూడింగ్ హాలిడేస్ అని ఇచ్చిన ఇంక్లూడింగ్ హాలిడేస్ అనమాట. సో 5 pieces ఒక సింగిల్ ట్రాన్సాక్షన్లో మనకు ఫేక్ నోట్ దొరికితే, ఫోర్జన్ నోట్స్ దొరికితే ఏం చేయాలి మనం ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి అయితే రిపోర్ట్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా లీవ్ రిజిస్టర్ పవర్ ఆఫ్ అటార్నీ రిజిస్టర్ ఎన్ని రోజులు మెయింటైన్ చేయాలంటాడు. సో లీవ్ రిజిస్టర్ 45 years మెయింటైన్ చేయాలి. అదేవిధంగా పవర్ ఆఫ్ అటార్నీ రిజిస్టర్స్ వచ్చేసి 60 years అయితే మనం అయితే మెయింటైన్ అయితే చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్. తర్వాత చెక్ క్లియరెన్స్ 2 cities-లలో ఇచ్చిండు. ముంబై లాంటి కొన్ని సెంటర్స్ ఉన్నాయి. సో ముంబై, కోల్కత్తా, సో ఇట్లాంటి సెంటర్స్లలోనేమో 7 days-లలో కావాలి. సో మిగతా మెట్రో సెంటర్స్లలో 10 days-లలో అయితే క్లియర్ అయితే అయిపోవాలి ఫ్రెండ్స్. స్టాఫ్ అకౌంటబిలిటీ అంటే మనం ఒక అకౌంట్ స్టాఫ్ అకౌంటబిలిటీ అంటే ఏదైనా మనం ఒక అకౌంట్ మనం లోన్ ఇచ్చేసినాం మనం. సో అది లాస్ట్ 2 auditలలో లేకుంటే లాస్ట్ 4 years-లలో ఎటువంటి అడ్వర్స్ కామెంట్స్ లేకపోతే అది స్టాఫ్ అకౌంటబిలిటీ కిందకి రాదు ఫ్రెండ్స్. సో మనకు 4 years అనేది అడిగిండు. నెక్స్ట్ క్యాష్ షార్టేజ్ 10,000 వచ్చిందనుకో అది ఖచ్చితంగా మనం ఫ్రాడ్ లెక్క అయితే ట్రీట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో వెల్ కంట్రోల్డ్ అన్సాటిస్ఫాక్టరీ పీరియాడిసిటీ ఆఫ్ ఆడిట్ అనమాట. సో మనకు వెల్ కంట్రోల్ వస్తే తర్వాత అన్సాటిస్ఫాక్టరీ వచ్చిందనుకో సో వెల్ కంట్రోల్ వస్తేనేమో 18 months ఉంటుంది ఫ్రెండ్స్. అన్సాటిస్ఫాక్టరీ వస్తే మనకు 12 monthsలో మళ్ళీ ఆడిట్ ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ కంప్లైంట్స్ ఆడిట్ అంటే మనకు ఆడిట్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయిన బ్రాంచ్లలో సో హెచ్ఓ వాళ్ళు ఏం చేస్తారంటే 10% ఆఫ్ బ్రాంచ్లను తీసుకొని మళ్ళీ ఒకసారి ఈ ఆడిట్ కంప్లైంట్స్ అయితే చెక్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో మార్టగేజ్ నాట్ రిలీజ్డ్ అంటే కస్టమర్ లోన్ క్లోజ్ చేసిండు. సో తర్వాత 30 days లోపల మనం మార్టగేజ్ రిలీజ్ చేయలేదనుకో మనము 30 days తర్వాత 5,000 rupees per day లెక్కనైతే మన కస్టమర్కి అయితే పే చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ రెంట్ ప్రెమైసెస్ రెంట్కి సంబంధించినటువంటిది. సో ఆ రెంట్ మన ఏదైతే రెంటల్ అగ్రిమెంట్ ఉంటుందో అది ఎండ్ కాకముందుకే 9 months ముందే మనము నెగోషియేషన్ అయితే స్టార్ట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్. ఎన్ని months అని అడిగిండు మనకు. నెక్స్ట్ హౌసింగ్ లోను ఏదో రెన్యూవబుల్ ఎనర్జీ అట్లాంటికి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ వచ్చింది. దాంట్లో మనకు హౌసింగ్ లోన్ 35 lakhs and 25 lakhs అనేటటువంటి ఆన్సర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ CGTMSCకి సంబంధించినటువంటి RRB లిమిట్ అన్నట్టు నేను 50 lakhs అనుకుంటున్నాను. ఎందుకంటే మనం చాలా మటుకు చూస్తే 50 lakhs ఉన్నది. నెక్స్ట్ మార్టగేజ్ టైప్. సో మార్టగేజ్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ మార్టగేజెస్ ఉన్నాయి మనకు. సో సింపుల్ మార్టగేజ్, ఇంగ్లీష్ మార్టగేజ్ ఇట్లాంటివి ఉన్నాయి కదా. ఏ యాక్ట్ ప్రకారం అన్నమాట ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్స్ ప్రకారమే మార్టగేజెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ కేసీసీలో మనకు 2 lakhs అబోవ్ అన్ని లోన్లనే మనకు రూరల్ AMH లేకుంటే అర్బన్ AMH లోన్ అయితే శాంక్షన్ అయితే అవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ కేవైసీలో
సో కేవైసీలో మనకు 4 ఎలిమెంట్స్ ఉంటాయి. సో మనకు అందులో ఒక ఎలిమెంట్ లేదన్నాడు, కస్టమర్ యాక్సెప్టెన్సీ పాలసీ అనేది అందులో లేదు ఫ్రెండ్స్. ఓకేనా. దాని తర్వాత మనకు ఒక కంపెనీ ఇచ్చిండు. సో కంపెనీలో బెనిఫిషియరీ ఓనర్ని ఎట్లా మనం ఐడెంటిఫై చేస్తామని అడిగిండు. సో మనకు 10% ఆఫ్ కంటే ఎక్కువ షేర్స్ ఎవరుకుంటే వాళ్ళని బెనిఫిషియరీ ఓనర్ లెక్కనైతే ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మూవబుల్ అసెట్కి మనం చేసేది ఏంటిదని అడిగాడు ఫ్రెండ్స్. సో మూవబుల్ అసెట్కి మనం చేసేదాన్ని చేసే ఛార్జీని మనం హైపోథికేషన్ అని చెప్పేసి అంటాం. సో మైనర్ ఒక లోన్ ఇస్తాం మనం. మైనర్కు లోన్ ఇచ్చి మైనర్ దగ్గర డబ్బులు ఎందుకు వసూలు చేయమని అంటాం అంటే మైనర్ దగ్గర మనం డబ్బులు అయితే వసూలు చేయడానికి అయితే లేదు, అందుకనే మనం ఆయనకి లోన్ అయితే ఇవ్వకూడదు ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకు సెక్షన్ 18 ఆఫ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881 18 ఏం చెప్తుంది అన్నాడు. సెక్షన్ 18 ఏం చెప్తా అంటే సో మనకు ఒక చెక్ మీద సో ఫిగర్స్ కానీ వర్డ్స్ కానీ రాసినప్పుడు వర్డ్స్లో ఉన్నదాన్ని కన్సిడర్ చేయాలని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. తర్వాత ఐబీఏ మోడల్లో ఎంబీబీఎస్కి వచ్చే మ్యాక్సిమం లిమిట్ అన్నాడు 60 lakhs. నెక్స్ట్ పిఎం విశ్వకర్మ మార్జిన్ ఎంత, మార్జిన్ ప్రాసెసింగ్ ఫీజు కస్టమర్ ఎంత ఇవ్వాలంటున్నాడు. పిఎం విశ్వకర్మలో మార్జిన్ లేదు, ప్రాసెసింగ్ ఫీజు ఏం లేవు ఫ్రెండ్స్, రెండు నీళ్ళే. సో డౌట్ఫుల్ అసెట్లో ఒక లోన్ అంటే ఒక సెక్యూర్డ్ లోన్ అనేది 100% ప్రొవిజనింగ్ అనేది డౌట్ఫుల్లో ఎప్పుడు అంటే 5th year తర్వాత అంటే 4th year తర్వాత ఆఫ్టర్ 4th year అనేది మనకు అందులో ఆప్షన్లో ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ మనకు మొబైల్ బ్యాంకింగ్లో ఒక బెనిఫిషియర్ని యాడ్ చేసిన తర్వాత అప్రూవల్ కానికైతే 4 hours టైం అయితే పడుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంటర్నల్ ఒంబుడ్స్మెన్ తర్వాత మనకు ఇంటర్నల్ ఒంబుడ్స్మెన్ మనము కస్టమర్ని ఒక బ్యాంకుల ఆఫీసర్లకి ఇబ్బంది పెట్టినాం. సో వానికి టైం వేస్ట్ అయింది కస్టమర్కి, అదేవిధంగా కస్టమర్కి దాని తర్వాత మెంటల్ ప్రెజర్ ఎదుర్కొన్నాడు. సో దానికి మ్యాక్సిమం కంపెన్సేషన్ ఎంత ఇవ్వచ్చు అని నేనైతే 2 lakhs ఇవ్వచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒకసారి అయితే మీరు ఒకసారి సర్చ్ చేసి అయితే చెప్పండి ఫ్రెండ్స్. నెక్స్ట్ డిఎస్సిఆర్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారని చెప్పేసి సో దాని మీద ఒక ప్రశ్న వచ్చింది. ఓకేనా. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, డిప్రిషియేషను, తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ టర్మ్ లోన్ అట్లాంటి ఫార్ములా వేసి డిఎస్సిఆర్ని క్యాలిక్యులేట్ చేస్తారు కదా, దాని మీద ఒక ఈజీ క్వశ్చన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. సో కరెంట్ రేషియో మీద ఒక క్వశ్చన్, కరెంట్ రేషియోని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. దాని తర్వాత ఆధార్ డాక్యుమెంట్ అప్డేషన్ అండ్ ఈ ఆధార్ ఫీజు ఎంత అన్నాడు. ఆధార్ డాక్యుమెంటేషన్ అప్డేషన్కి 50 rupees ఫ్రెండ్స్, అదేవిధంగా ఈ ఆధార్ డౌన్లోడ్ చేయడానికి 30 rupees. లైజన్ ఆఫీసరు కన్సోలిడేటెడ్ రిపోర్టు ఎప్పుడు పంపుతారంటారు. సో లైన్ ఆఫీసర్ కన్సోలిడేటెడ్ రిపోర్టు నాకు తెలిసి మంత్లీ అనుకుంటున్నాను నేను. సో నాకు ఇది కూడా కొంచెం డౌటే ఉంది, ఒకసారి చూసి అయితే మీరు చెప్పండి ఫ్రెండ్స్. నెక్స్ట్ సిఆర్ఈఆర్హెచ్కి సంబంధించినటువంటి లిమిట్స్ ఎంత అని అడిగాడు ఫ్రెండ్స్. సిఆర్ఈఆర్హెచ్కి సంబంధించినటువంటి సీసీ లిమిట్ అయితేనేమో 10 crores, టర్మ్ లోన్ లిమిట్ అయితేనేమో 5 crores ఫ్రెండ్స్. సో పాజిటివ్ పేమెంట్ సిస్టంలో మ్యాండేటరీగా సో 5 lakhs అబోవ్ వాటిని ఖచ్చితంగా మ్యాండేటరీ అయితే ఆర్బీఐ అయితే చేయడమే జరిగింది. సో మ్యాక్సిమం లోన్ ఆన్ షేర్స్, మనం షేర్స్ మీద కూడా బ్యాంక్స్ లోన్స్ ఇవ్వడం అయితే జరుగుతాయి, కానీ మ్యాక్సిమం లోన్ 10 lakhs వరకు అయితే ఇవ్వచ్చట ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టాప్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్. సో మన దగ్గర బ్యాంకే మన కోసం అని చెప్పేసి స్టాప్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ చేసింది. దాంట్లో స్కేల్ 3 వాళ్ళకు వచ్చేసి 10 lakhs, 2, 3, 4 వాళ్ళకు 10 lakhs అట, అండ్ స్కేల్ 1 వాళ్ళకు వచ్చేసి 7.5 lakhs అట ఫ్రెండ్స్. తర్వాత సో లీవ్ ఎన్కాష్మెంట్లో ఎంతవరకు ఫ్రీ అంటే లీవ్ ఎన్కాష్మెంట్ వచ్చినటువంటి అమౌంట్ 25 lakhs వరకు ఫ్రీ అని చెప్పేసి అంటున్నారు. సో ఒక్కసారి కూడా మీరు కూడా ఒకసారి అయితే చూసుకోండి ఫ్రెండ్స్. సో బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే సో ఏదైనా ఒక పాయింట్ వద్ద సో మనకు లాస్ కానీ ప్రాఫిట్ కానీ జరగదు అనమాట, ఆ పాయింట్ని మనం బ్రేక్ ఈవెన్ పాయింట్ అని చెప్పి చెప్తాం. సో డిప్యూటీ సెక్యూరిటైజేషన్, సో మన ఒక ఉన్నటువంటి ఒక అప్పుని దాన్ని అమ్మడాన్ని దాన్ని డిప్యూటీ సెక్యూరిటైజేషన్ అని చెప్పేసి అనడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఆకా ఓటీఎస్లో సో మనకు ఒకటేసారి మనకు 25% కస్టమర్ కట్టాలి. సో 75% విత్ ఇన్ 30 daysలో కట్టాలని చెప్పేసి మనకు ఇట్లాంటి ఈ ప్రశ్న కూడా వచ్చింది ఫ్రెండ్స్. అదే కేసీసీ ఓటీఎస్లో 25% అనేది ఇమీడియట్గా పేమెంట్ చేయాలి. సో 75% అనేది విత్ ఇన్ 15 daysలో అయితే పేమెంట్ అయితే చేయాలి ఫ్రెండ్స్. సో పర్సనల్ లోన్లా ఒక స్కేల్ 3 ఏఎంహెచ్ హెడ్ అయ్యింది అనుకో, సో ఆయన లిమిట్ ఎంత అన్నాడు. సో నేనైతే 15 lakhs అనుకుంటున్నా. సో ఒకసారి అయితే మీరైతే చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకు ఒక ఐటీకి సంబంధించినటువంటి ఒక ప్రశ్న వచ్చింది ఫ్రెండ్స్. ఏంటంటే ఒక సిస్టమ్, మన సిస్టంలో కొంచెం పాటు లేదా మొత్తం పాటు లాక్ అవుతుంది అనమాట. సో దాన్ని రాన్సమ్ వేర్ అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది. రాన్సమ్ వేర్ లాక్ చేసి మనకు పైసలు కూడా అడుగుతాడు. నెక్స్ట్ వాలంటరీ రిటైర్మెంట్ అండ్ కంపెన్సేషన్ అపాయింట్మెంట్, అంటే వాలంటరీ రిటైర్మెంట్ అయ్యి లేదా కొడుకు బిడ్డకు అపాయింట్మెంట్ కానీ సడన్గా డెత్ అయితే కానీ చేయొచ్చు అని అన్నాడు. ఏ ఇయర్స్లో మనం వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవచ్చు. సో ఆడ ప్రశ్నలు అయితే ఇవ్వడమే జరిగింది ఫ్రెండ్స్. తర్వాత కంపెన్సేషన్ అపాయింట్మెంట్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలని చెప్పేసి ఇవ్వడమే జరిగింది. సో ఈ ప్రశ్నకు అయితే నేను దిగులానే కానీ ఆన్సర్ దొరకలే. సో మీరు ఒకసారి అయితే చూడండి. కస్టమర్ బ్యాంక్ రిలేషన్ సంబంధించినటువంటి మనకు లిస్ట్ ఉన్నది కదా, అందులో నుంచి మళ్ళీ ఒక ప్రశ్న వచ్చింది ఫ్రెండ్స్.
ఓకేనా. తర్వాత లీస్ట్ లిక్విడిటీ అనమాట, మనకు కొంచెం లిస్ట్ ఇచ్చిండు ఒకటి, టీడీఆర్ కానీ వీటన్నిటి ఇచ్చి లిక్విడిటీ అనేది దేంట్లో తక్కువ ఉంటుంది అన్నాడు. నాకు తెలిసి గవర్నమెంట్ సెక్యూరిటీసే లిస్ట్ లిక్విడిటీ అనేది చాలా తక్కువ అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో కోర్టు డిగ్రీ లిమిటేషన్ పీరియడ్ ఎంత అంటున్నాడు అంటే, కోర్టు ఒకసారి డిగ్రీ ఇచ్చినప్పుడు దానికి కొంచెం ఇంత టైం ఉంటుంది ఫ్రెండ్స్, ఈ టైం లోపల మనం అన్ని సెటిల్ చేసుకోవాలా లేకపోతే లేదనమాట. 12 years అనేది ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ కంటిజెంట్ లయబిలిటీ అనేది బ్యాలెన్స్ షీట్లో ఏదో ఉన్నది ఫ్రెండ్స్, దానికి ఆన్సర్ మాత్రం 12. నాకు దాని కూడా అంత ఐడియా లేదు అది. నెక్స్ట్ ప్రైవేట్ సెక్టార్లో నో ప్రాసెసింగ్ ఫీజు. సో 25,000 వరకు ప్రైవేట్ సెక్టార్లో సో ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు అనేది లేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టాఫ్ అకౌంటబిలిటీ ఫ్రాడ్ షుడ్ బి కంప్లీటెడ్. సో స్టాఫ్ అకౌంటబిలిటీ సంబంధించిన ఫ్రాడ్ అనేది 90 daysలోనైతే కంప్లీట్ అయితే చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్. దాని తర్వాత మనకు గార్నిష్ ఆర్డర్ మీద ఒక ప్రశ్న ఇచ్చింది ఫ్రెండ్స్, అంటే భర్త మీద గార్నిష్ ఆర్డర్ వచ్చింది, అకౌంట్ ఏమో భార్యాభర్తలకు ఉన్నది అన్నాడు. సో దాంట్లో గార్నిష్ ఆర్డర్ అనేది నాట్ అప్లికబుల్ అట ఫ్రెండ్స్. నెక్స్ట్ డీడీకి సంబంధించినటువంటి ఒక ప్రశ్న వచ్చింది, డీడీని స్టాప్ పేమెంట్ మాత్రం చేయలేము, డీడీని క్యాన్సిల్ చేయొచ్చు, దాన్ని రివాల్యుయేట్ చేసుకోవచ్చు కానీ సో డీడీని అయితే ఎట్టి పరిచయంలో స్టాప్ పేమెంట్ చేయలేము ఫ్రెండ్స్. తర్వాత లోన్స్ ఆన్ ఎన్ఎస్సి, కేవీపీ, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీకి సంబంధించినటువంటి ఒక ప్రశ్న వచ్చింది, దాంట్లో ఆన్సర్ అయితే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అన్నట్టు. ఆ క్వశ్చన్ కూడా నాకు అంతగానో గుర్తులేదు. నెక్స్ట్ సో బ్యాంక్ మిత్రాలకి ఏదో డిపాజిట్ లిమిట్ అని ఇచ్చిండు ఫ్రెండ్స్, ఏదో 1000 మంది బ్యాంక్ మిత్రాలు సంథింగ్ అట్లాంటి ప్రశ్న ఇచ్చిండు, దానికి 25 lakhs అనేది ఆన్సర్ అట. దాని తర్వాత లోన్స్ ఆన్ షేర్స్ మనకు తెలిసే. తర్వాత సూపర్విజన్కి సంబంధించినటువంటి ఏదో నెక్స్ట్ డేట్ సంబంధించినటువంటి ఏదో ప్రశ్న అయితే వచ్చింది. తర్వాత ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ ఉంది కదా, దాంట్లో మినిమం అమౌంట్ వచ్చేసి 50,000 అట ఫ్రెండ్స్. సో ఇందులో ఒక ప్రశ్న అయితే రిపీట్ అయ్యింది. సో అయితే మనం అయితే 57 ప్రశ్నలు అయితే ఇందులో డిస్కస్ అయితే చేయను ఫ్రెండ్స్. సో మీకు ఇంకేమన్నా ఇందులో రాంగ్ అనిపించినాయి ఒకసారి అయితే మీరైతే ఆన్సర్ అయితే పెట్టండి.